ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ, ట్యుబెక్టమీ చేయించుకుంటే బరువనేది పెరిగిపోతామా? హలో అండి. ఐయామ్ డాక్టర్ రమ్య సదరం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. సో, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలో ఏం చేస్తామంటే గర్భసంచి పక్కనుండ 2 ఫాలోపియన్ ట్యూబ్స్‌ని ఈథర్ లైగేట్ చేయడం కానీ, లేదంటే క్లిప్స్ లాంటివుంటాయి. అవి అప్లై చేయడం కానీ జరుగుతుంది. ప్రెగ్నెన్సీ అనేది రాకుండా. అయితే దీనికి బరువు పెరగడానికి సంబంధం ఏంటి? అంటే అస్సలు లేదండి. ఎందుకంటే మన డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే స్టమక్ కానీ, డ్యూోడెనమ్ కానీ, ఇంటెస్టైన్ కానీ అది ఎంటైర్‌లీ డిఫరెంట్ ట్రాక్ట్ అనమాట. అండ్ గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్స్, సర్విక్స్ అంతా కూడా ఎంటైర్‌లీ డిఫరెంట్ సిస్టమ్. అసలు ఈ రెండింటికి కనెక్షనే లేదు. అయితే కొంతమందిలో సర్జరీ అయిన తర్వాత బరువు పెరగడం ఇవన్నీ దేనివల్ల చూస్తాము అనంటే బెడ్ రెస్ట్ అని చెప్పేసి ఎంతవరకు అవసరమో అంత కాకుండా బాగా ప్రొలాంగ్డ్ పీరియడ్స్ వరకు కూడా ఎటువంటి ఎక్సర్‌సైజ్ చేయకుండా మేము సర్జరీ చేయించుకున్నామని చెప్పి వాళ్ళు బెడ్‌కి స్టిక్ ఆన్ అయిపోతారు. అది కరెక్ట్ కాదు. అలానే మీరు తీసుకునే ఫుడ్ కూడా ఓవర్ ఈటింగ్, నెక్స్ట్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అలానే స్లీప్ వీటి ఇంపాక్ట్ అన్నీ కూడా మీకు వెయిట్ గెయిన్ దాని మీద ఉంటుందన్నమాట. అంతేగాని ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ వల్ల అయితే వెయిట్ గెయిన్ జరగడం అనేది కరెక్ట్ కాదు.